ఏపీలో వరద రాజకీయం నడుస్తోంది. అమరావతి పేరు గొప్పలా మారిందని వైసీపీకి చేస్తున్న కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. పనిగట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ని 222 కోట్లు వెచ్చించి లిఫ్ట్ పెట్టారు. లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారో తెలుసు కదా మీ అందరికీ, ఒకసారి చూసుకోండి. శాశ్వత పరిష్కారం, రాజధాని అమరావతికి ఇక ముప్పే ఉండదు, శాశ్వతమైన పరిష్కారం, నీళ్ళు ఎత్తి తోడేస్తున్నాం. మరి ఇవాళ కూడా పనిచేస్తుంది. లిఫ్ట్ తోడుతున్నారు, తగ్గవే నీళ్లు. కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు కదా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారని. కమాన్ రండి చూపిస్తాం, సవాలు చేసి చెప్తున్నాం. ఇవాళ కూడా ఇంతలోతు నీళ్లు ఉన్నాయి. పత్తి చేలన్నీ మునిగిపోయినాయి. ఇది వాస్తవం. ఈ రోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి? నీళ్ళు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్ళు ఆ పునాదుల్లోని కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్ళు రాకపోతే ఏమొస్తాయండి? 10 నుంచి 20 సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగ్నెంట్ అవ్వవా ఒక దగ్గర? దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఎంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని